తల్లికి పిల్లవాడంటే తన బిడ్డ అంటే లోకమంతా వదిలేసిన వాడైనా సరే అమ్మకి ప్రాణం. అమ్మతనాన్ని చూసేటప్పుడు తన అమ్మ అయితే చాలు తప్ప ఈ అమ్మ కన్నా ఆ అమ్మ బాగుందని చెప్పి ఆ అమ్మని ప్రేమించడం తెలియని తనం బిడ్డతనం కదండి. ఈ అమ్మ కన్నా ఆ అమ్మ బాగుందని ఏ పిల్లవాడు ఇంకో అమ్మతో వెళ్ళిపోడు. అమ్మ అంటే అంతే. అమ్మ ధనికురాలా అమ్మ దరిద్రురాలా వాడికి తెలియదు. అమ్మ అందగత్య అమ్మ అందవిహీనురాలా అసలు శాస్త్రంలో ఆ మాటే లేదు. అమ్మ అమ్మే, బిడ్డ బిడ్డే. బిడ్డ లోకంలో అందరూ వీడంత పనికిమాలిన వాడు లేడు, వీడు ఇలా ఉంటాడు అలా ఉంటాడని ఎవ్వరూ ఇలా బుగ్గగిల్లిన వాళ్ళు కూడా లేరు ఆ పిల్లాన్ని. కానీ ఈవిడ ఆ పిల్లాన్ని పట్టుకుని పేరంటాలకు ఎడుతుంది, ఆ పిల్లాన్ని పట్టుకుని బజారుకి ఎడుతుంది. అందరూ పేరంటాలకు వచ్చిన మిగతా పిల్లలందరినీ చూసి వీడిని చూసి వీడేవిడు ఇలా ఉన్నాడని చెప్పేసి వాడిని వెటకారం ఆడినా ఆవిడ బెంగ పెట్టుకుని కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని వాడిని తీసుకొచ్చి నీకేం పర్వాలేదు నాన్న, వాళ్ళందరూ అలా అంటే అన్నారులే, నువ్వు నా వజ్రాల కొండవిరా, నువ్వు నా బంగారు తండ్రివిరా అని కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకుని నువ్వు ఒకనాడు వృద్ధిలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ నీ కాళ్ళ మీద పడతారులే నాన్న, తొక్కదే ఉందిరా ఒంటి మీద్ది, నీ మనసు బంగారం నాన్న, పార్వతీదేవి నలుపు, నారాయణుడు నలుపు, ఏది నలుపు కాదురా, లోకానికి నీళ్ళిచ్చేటటువంటి మేఘం నలుపు, అన్నీ నలుపు, తెలుపుగా ఉన్నవన్నీ కూడా ఓ పైకి తెల్లగా కనపడినవన్నీ గొప్పవేంటి, ఇంత మరకబడితే అసహ్యంగా అయిపోయేటటువంటి తెల్ల పంచ గొప్పదా, ఎన్ని అన్నిటినీ ఇంద్రియాలని పక్కన పెట్టి దీక్షావస్త్రంగా తీసుకున్న అయ్యప్ప స్వామి భక్తులు కట్టుకున్న నల్ల పంచ గొప్పదా, నువ్వు అయ్యప్ప స్వామి దీక్షితుడు కట్టుకున్న పంచలాంటి వాడివిరా నాన్న, వాళ్ళకేం తెలుసురా, భోగం అనుభవించడానికి వెళ్ళి విటుడు కట్టుకున్న తెల్ల పంచలాంటి వాళ్ళు రా వాళ్ళందరూ అని ఇంత కవిత్వం చెప్పేస్తున్నాడు. వీడు అసాధారణ ప్రజ్ఞాశాలి అయి వీడి అందం చూడ్డానికి ఏం ఉండదు. అబ్దుల్ కలాం గారు అందం చూడడానికి ఏముంటుందండి, మధ్యపాపిడి తీసి ఇలా చూపితే ఇంత ఊట జుత్తు ఇక్కడ వరకు పిట్టంత మనిషి ఏముంటుంది అందం ఆయన వస్తే. కానీ మీరు పేపర్లలో చూసుంటారు అబ్దుల్ కలాం గారు అలా నిలబడితే పిల్లలు కూడా ఇలా కెమెరాస్ పట్టుకుని నిలబడ్డారు. అబ్దుల్ కలాం గారిని చూడడానికి అంత ఎగబడతారు, లోపలి సౌందర్యం. ఇప్పుడు ఆ పిల్లవాడు అంత వాడయ్యాడు, ఆయనతో ఫోటోలు తీయించుకునేవాళ్ళు, ఆయన ఫోటోలు తీసుకునేవాళ్ళు, ఆయన దగ్గర చేశామన్న వాళ్ళు, ఆయనతో కలిసి ఉండేవాళ్ళు. మా ఆయన ఇంత వాడనేటటువంటి భార్య, మేము ఆ నాన్నగారి బిడ్డలమనేటటువంటి బిడ్డలు ఇంతమంది వచ్చారు. ఆనాడున్నది ఎవరు, అమ్మొక్కతే. ఆ తర్వాత ముద్దులు పెట్టుకున్న వాళ్ళందరూ వాడి యొక్క విభూతులను చూసి ముద్దులు పెట్టారు. ఏ విభూతి లేదని లోకం వదిలిన నాడు ముద్దు పెట్టుకున్న పెదవులు అమ్మ పెదవులు కదండి. ఆ పెదవుల యొక్క ముద్రలు ఎన్ని మాటలు పడ్డాయో ఆ పిల్లవాడి వృద్ధికి అన్ని ఆశీర్వచనాలు పడ్డాయి. ఆ పెదవుల ముద్రలు ఈ పిల్లవాడి నాడిలా అవడానికి హేతువు కదండి. అందుకే అంత గొప్పవాడై అంత గొప్ప క్షిపణులను కనిపెట్టి భారత రాష్ట్రపతి అయి వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకం రాస్తే ప్రిఫేస్ లో ఆయన రాసుకున్నారు, అమ్మా నేను రామేశ్వరంలో చదువుకుంటున్న రోజుల్లో ఆకలి వేస్తే పరిగెత్తుకుంటూ వంటింట్లోకి వచ్చి నీ కాళ్ళ దగ్గర కూర్చుని అమ్మా అమ్మా ఆకలిస్తోందమ్మా అంటే నువ్వు పొయ్యి మీద కాల్చినటువంటి గోధుమ రొట్లు నా పళ్ళెల్లో వేస్తుంటే ఆ గోధుమ రొట్లు తిని పెరిగినటువంటి అబ్దుల్ కలాం అనబడేటటువంటి ఈ శరీరంలోని రక్త మాంసముల మేధస్సే ఈనాడు ఇంత కీర్తింపబడిందమ్మా. ఈ దేశానికి నేను చేసిన సేవ, నా వైభవం, నా ప్రాజ్ఞత, నా జ్ఞానం నీ చేత్తో పెట్టిన గోధుమ రొట్టెలోంచి వచ్చాయమ్మా. ఈ శరీరం మళ్ళీ పడిపోతే నేను చూడాలనుకునేది, నేను నమస్కరించాలనుకునేది ఎక్కడున్నా అక్కడికి నేను వచ్చి నీ పాదాలకి నమస్కరిస్తానమ్మా అని రాసుకున్నాడు. అది ప్రాజ్ఞత. అందుకని మహానుభావుడు కలాం గారు. కాబట్టి ఇప్పుడు చెప్పండి, చిన్నతనంలో బిడ్డడు ఎలా ఉన్నా ఆ పిల్లవాడిని ముద్దులు పెట్టుకుని వాడికి అంగరక్ష పెట్టి వాడి వృద్ధిలోకి రావాలని వాడి అజ్ఞానం మన్నించిన అమ్మ పెదవుల ముద్రలే వాడి నాడు ఇంత వాడై వాడి మీద బడి ముద్దులెట్టుకుని మిగిలిన వాళ్ళు ఆయన చుట్టూ చేరడానికి హేతువులవుతున్నాయి. మిగిలిన వాళ్ళు పెట్టిన ముద్దులు చెప్పుకోవలసిన ముద్దులు కావు, అమ్మ పెట్టిన ముద్దులు గుర్తుంచుకుని చెప్పుకోవలసిన ముద్దులు. మా అమ్మ నన్ను పెట్టుకున్న ముద్దు
నా జన్మలో ఇంకొక చోట రాదు అని చెప్పుకున్న వాడు ఎవడున్నాడో వాడు ప్రాజ్ఞుడు. సభాముఖంగా చెప్పుకోవచ్చు ఆ ముద్దులో ఉన్న గొప్పతనాన్ని. వేరొక ముద్దులో ఉన్న గొప్పతనాన్ని మీరు ఎలా చెప్పుకుంటారు? అలా చెప్పుకోవడం వీలు కాదు. అది ఒక్క అమ్మ ముద్దుకే చెల్లింది. ఎంత అజ్ఞానం మీకుందో అన్ని ముద్దులు ఆవిడ నుంచి క్షమించి, మీరు మీ కాలుతో ఆవిడ గుండెలు తంతే ఆవిడ ఆ కాలు మీద ముద్దు పెట్టింది. ఆ తర్వాత ఈ కాలుకి నడువడి తెలిసింది. ఈ నోరు వదరితే అనకూడని మాటలంటే, నాన్న నువ్వు అలా అనకూడదురా అంటే, నా ముఖం కందగడ్డ అయిపోయి నేను కళ్ళమ్మని నీళ్లు పెట్టుకుంటే, నిన్ను నేను కోపడలేదు నాన్న, నీకు చెప్తున్నానంతే, నువ్వు చక్కగా అలా ఉండాలి, నువ్వు అలా వృద్ధిలోకి రావాలి అని చిన్నతనంలో చెప్పినటువంటి అమ్మ పెట్టిన ముద్దులు ఇవాళ నా చేత 4 మంచి మాటలు చెప్పించి ఉండవచ్చు. కాబట్టి తీర్చిదిద్దడం అన్నది ఎక్కడుంది? నా అజ్ఞానాన్ని మన్నించి నేను తప్పు చేసినప్పుడల్లా నాకు బోధ చేసి ముద్దు పెట్టిన మా అమ్మ పెదవులు నా సంస్కారమునకు హేతువులు. ఆ ముద్దులే అమ్మ పెదవులకు లక్షణములు.